ముంబైలో లోయర్పరల్లో ఈ టెంపుల్ 3 ఇయర్స్కి ఒకసారి ఓపెన్ అవుతుందంట. ముంబైలో 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దర్శనమిచ్చే దేవుడు ఉన్నాడని మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, నేను కూడా అలాంటి ఒక అరుదైన టెంపుల్కి వెళ్ళాను. ముంబైలో విల్లేపార్లలో ఉన్న సన్యాసాశ్రమం టెంపుల్లో శ్రీ పురుషోత్తమ స్వామివారి దర్శనం కేవలం 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భక్తులకి లభిస్తుంది. ఆ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టెంపుల్లో ముంబైలోని విల్లేపార్లలో వెస్ట్లో ఉంది. బయట నుంచి చూస్తే ఒక సింపుల్ టెంపుల్ లాగానే కనిపిస్తుంది, కానీ దీని ప్రత్యేకత మాత్రం చాలా గొప్పది. ఇక్కడ శ్రీ పురుషోత్తమ స్వామి దర్శనము ప్రతిరోజు ఉండదు. అధిక మాసం వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రత్యేక దర్శనం భక్తులకి లభిస్తుంది. అంటే ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం మే 17 నుంచి జూన్ 15 వరకు ఆలయం భక్తుల దర్శనం కోసం తెరిచైతే ఉంటుంది. ఈ తేదీల తర్వాత మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలంటే మరో 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందనమాట. విషయం తెలిసిన వెంటనే నేను కూడా ఈ అవకాశాన్ని మిస్ కాకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఆలయానికి వెళ్ళేసరికి ఇప్పటికే చాలామంది భక్తుల దర్శనం కోసం వచ్చారు. మహారాష్ట్రలో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులైతే ఇక్కడికి వచ్చారనమాట. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణం కనిపించింది. బయట ఎంత హడావిడి ఉన్నా లోపల మాత్రం మనసుకి ఒక ప్రశాంతత కలుగుతుంది. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటూ నామస్మరణ చేస్తూ కనిపించారు. చివరకు నాకు కూడా శ్రీ పురుషోత్తమ స్వామివారి దర్శనం చేసే అవకాశం అయితే వచ్చింది. ఆ క్షణం నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపించింది. మనసు నిండిపోయింది. అలాంటి దివ్యమైన అనుభూతిని మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఈ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తి ఒక నమ్మకంతో వస్తారు. శ్రీ పురుషోత్తమ స్వామివారి దర్శనం ఒక్కసారి చేసుకున్న అదృష్టం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడికి వచ్చాక మరో ప్రత్యేక విషయం ఏంటంటే ఈ ఆలయానికి శ్రీ పురుషోత్తమ స్వామివారితో పాటు మరెన్నో హిందూ దేవతలు సన్నిధులు కూడా ఉన్నాయి. అందుకే ఒకే చోట అనేక మంది దేవతలు దర్శించుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ముంబైలో ఉంటే లేదా ఈ రోజుల్లో ముంబైకి రావాలని ప్లాన్ చేస్తుంటే ఈ అరుదైన అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ముంబై ట్రావెల్ టెంపుల్స్ బ్లాగ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.